తాగాలనిపిస్తుంది, కొంచెం తాగాలనిపించలే. కళ్ళు చేయిస్తున్నారు అన్నమాట అమ్మ, కళ్ళు అన్నమాట అమ్మవారి. అవి చేస్తే ఇదిగోండి అమ్మ. హలో హాయ్, నేను సుమతి, వెల్కమ్ టు సుమలెక్స్. ఇదిగోండి నేను మా ఊర్లో ఉన్నాను, మా విలేజ్లో. అర్థమైపోయిందిలే ఆ తప్పెట్లు, ఆ వాతావరణం అన్నీ చూసి. ఏంటి అసలు ఆ హంగామా ఏంటి, ఆ తప్పెట్లు ఏంటి, ఆ అరుపులు ఏంటి అనుకుంటున్నారా? మా ఊర్లో పోలేరమ్మ జాతర అండి, అందుకే ఆ హంగామా. అలా తప్పెట్లతో ఊరంతా తిరుగుతున్నారన్నమాట. ఊరంతా తిరిగి అంటే సందు అంటే ఒక్కొక్క వీధి అంటారే, అక్కడ ఏదో రాళ్ళు నాటి అలా వేప మండలతో అలా అడ్డం కట్టేస్తారంట. అంటే కొబ్బరికాయ కొట్టి పూజ చేసి అక్కడ వేప మండలతో కట్టేస్తారు ఇలా అడ్డంగా. అంటే ఇంకెవరు పొలిమేర దాటి పోకూడదు అనే ఒక అర్థం అంట. బయట వాళ్ళు కూడా ఎవరు రాకూడదు అనే ఒక అర్థం అంట దానికి. అంటే బయట ఊరోళ్ళు ఎవరు ఏమంటారండి, అది దాటి రాకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా అక్కడే ఉండాలి, ఏదైనా ఇవ్వాలంటే వీళ్ళే ఇవ్వాలి అనే ఒక అర్థం అంట. కానీ ఇప్పుడు ఎవరు ఉండడం లేదులే, అలాగా వచ్చేస్తున్నారు. కానీ కొంతమందిని అయితే మా ఊరోళ్ళు వచ్చారంటే అక్కడే ఉండండి మేము వస్తున్నాం అని అన్నారు. సో అలా ఈరోజు పోలేరమ్మ జాతర అన్నమాట, అందుకే ఆ హంగామా. అక్కడ చూడండి అలా కట్టి ముగ్గేసి అక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు కూడా దానిపైన పిండుతున్నారు. వాళ్ళు కూడా ఆ కొబ్బరికాయ కొట్టి ఆ తాడులు కట్టే వాళ్ళు కూడా సపరేట్గా ఉన్నారండి, వేరే ఊరు నుంచి రప్పించారట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, మా ఊర్లో జాతర ఎలా చేశారో అంతా మీకు చూపిస్తాను. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో కూడా పోలేరమ్మ జాతర ఇలాగే చేస్తారండి? ఇలాగే చేస్తారా లేదా వేరేలాగా చేస్తారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారండి, అంటే ఆ ఊర్లో అంటే ఆ జాతరకని వస్తే 3 రోజులు వెళ్ళకూడదు, 3 రోజులు ఊర్లోనే ఉండాలి అని అన్నారు. అంటే పొలిమేర దాటిపోకూడదు అనే అర్థం అన్నమాట. దాటిపోకూడదంట. ఆ తాళ్ళు కట్టేశాక, ఆ తాళ్ళు అంటే ఆ వేప మండలతో కట్టేశారు కదండి, అలా అదన్నమాట, దాటిపోకూడదు అని అన్నారు. మళ్ళీ కొంతమంది ఏమో వెళ్ళొచ్చులే అదేం కాదు అని కొంతమంది రకరకాలుగా చెప్పుకున్నారండి. మా మాధవి టీతో రెడీగా ఉంది. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర కూడా టీ తాగేసి వచ్చా. ఇవే
దేవుడికేనా? దేవుడికి టీ కొంచెం తాగాలనిపిస్తుంది, కొంచెం తాగాలనిపించలే. ఆల్రెడీ ఇంటికాడ ఫుల్గా వేసేసి వచ్చా టీ. నీళ్ళు పోసుకున్నాను, వస్తానే. ఇక ఇదిగోండి, ఇక్కడ మా సురేంద్ర వాళ్ళు అమ్మవారికి సారే అండి, ఇది చీర సారే పెడుతున్నారన్నమాట. అంటే అమ్మవారికి చీర సారెతో పాటు ప్రత్యేకంగా కళ్ళు కూడా చేపిస్తున్నారండి వీళ్ళు. అంటే అక్కడ ఏంటంటే పోలేరమ్మ జాతర, అసలు మీకు చెప్పలేలేదు కదా నేను. పోలేరమ్మ జాతరకి ఇంటింటికి 1000 రూపాయలండి. అందరూ ఎవరైనా సరే ఇంటింటికి 1000 రూపాయలు దండుకొని పోలేరమ్మ జాతర జరిపిస్తున్నారన్నమాట. అలాగే దాంట్లో భాగంగానే వీళ్ళు మా సురేంద్ర వాళ్ళు అమ్మవారికి చీర సారితో పాటు కళ్ళు కూడా అన్నమాట, కళ్ళు చేయిస్తున్నారు వీళ్ళు, వెండి కళ్ళు, 2 కళ్ళు అన్నమాట. సో ఇదిగో అమ్మవారికి చీర సారే కూడా తీసుకొచ్చేసారన్నమాట. గాజులు కూడా పెట్టి పైన అమ్మవారే కదా, పోలేరమ్మవారు. మా మాధవి వాళ్ళు ఇస్తున్నారన్నమాట అమ్మవారికి. అదే జాతర అని చెప్పాను కదా, పోలేరమ్మకి మా మాధవి వాళ్ళు కళ్ళు చేయిస్తున్నారన్నమాట, అమ్మవారి కళ్ళు. సో అందుకే ఇదిగోండి అన్నీ చీర సారే ఇవన్నీ అన్నమాట. గాజులు, పసుపు కుంకుమ అన్నమాట, అమ్మవారికి పసుపు కుంకుమ, చీర సారే అన్నమాట. కళ్ళే మాధవి అవన్నీ ఇస్తుంది అన్నమాట. ఉండు అట్టే ఉండు, చీర చూపెట్టలేదు కదా ఇది. కళ్ళేమా చూసారా, ఇదిగో కళ్ళండి అమ్మవారికి, కళ్ళు అన్నమాట అమ్మవారికి అన్నమాట, వెండివి. ఇవి 2 మా సురేంద్ర చేయిస్తున్నాడు అన్నమాట, అమ్మవారికి ఇస్తున్నారు ఇవన్నీ. కళ్ళు చూడండి, బిగ్ బాస్ కళ్ళు లాగా అనిపిస్తున్నాయి కదా. అని కూడా తప్పు, సరే తప్పు అలా అన్నానని ఏమో మరి ఇది అన్నమాట. గొర్రెల అరుపులు అవన్నీ అంతే కదా. రైట్ రా, ఏంది నువ్వు వచ్చి ఏడండా మాధవే, ఓయ్ అరవండి చూడు ఏందది అమ్మా చూడు, అయ్యో చెప్ప చూడు అమ్మా, నీ పేరు చెప్పమ్మా, ఏం పేరు చెప్పు, నీ పేరు ఏం పేరు చెప్పు. అవునా నేను కూడా మధ్యాహ్నం బంగాళాదుంప మునక్కాయ కర్రీ, ఇక్కడ కూడా బంగాళాదుంప కర్రీ చేస్తా ఉన్నా మాధవి నైట్కి. అన్నం తినేసి తర్వాత వెళ్ళాలి. అన్నం తినే ఒరే కథ కాదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఆడొక ఇగో బంగాళాదుంప కర్రీ ఇక్కడ కూడా. పెద్ద గట్లు మాది. లహరి తల్లి, ఇదిగో లహరి లహరి పెట్టేస్తునే, ఆ రోజు పెట్టేస్తునే. ఆడ ఊర్లో తీసుకునేలా దసరాకు రాలా, దసరాకు రే మా ఇంటికి వచ్చిలా జెండాకి, జెండా రోజు బాగుండవు సూపర్ గా. నువ్వు కాదు వాడు ఆయన అయితే వాడికి ఏదైనా కూర చేస్తే తింటాను. ఊళ్ళో ఇస్తే డాన్స్ కదా, 1 గడ్డ 2 గడ్డలే, అందుకే ఒకటే గడ్డ కోసం నేను ఆ గడ్డలో నాకు వండిస్తుంటే నేను ఒకటే గడ్డ కోసం ఉట్టి మాటలు రోజు తింటాను తాళ్ళలో. హిందీ వాళ్ళు ఎప్పుడు అదే కూర, పచ్చిమిరపకాయలు పప్పు చేసుకోవాలి, పచ్చిమిరపకాయ అన్ని వేసుకుంటారు. పచ్చిమిరపకాయ ఎక్కువ వాళ్ళు చూడు, ఎప్పుడైనా చూడు వాళ్ళ కూరగాయలు ఏముంటాయని చూడు. బీనిస్కాయ ఇవి గుడ్లు అక్క తినమంటే నిద్ర వస్తుందంటే చెప్తుంది. హోటల్లో తిన్నాం. ఏం తిన్నారు? అన్నమే. అంటే మీరు ఎప్పుడు వచ్చారు గూడూరుకి? మధ్యాహ్నం వచ్చేసి 1 గంటకి.
అంటే వచ్చి అక్కడ తిన్నారా? వండుకో సరే తినేద్దామని. ఎందుకో అవి చేస్తే దేవుడికి అదొకటి ఉండకూడదు. ఒకటి అన్ని తినొచ్చు, ఏం కాదు. ఒకటే ఆడవాడు దేవుళ్ళేమా చెప్తారు. ఇంకేం పెళ్ళే కాలేదంటున్నా. పెళ్ళి కాదు ప్రతి ఒక్క దేవుడు పెళ్ళి అయితే కదా బిడ్డలు ఎట్టగానో. ఒరే నువ్వేంద్ర నువ్వు భయం భక్తి తీరిపోతున్నావా? ఇక అన్నం తినేసి పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. గుడి అంటే గుడేం కాదండి, వేప చెట్టు, అలాగే చెట్టు దగ్గర ఒక రాయి లాగా ఉంటుందన్నమాట. అదే పోలేరమ్మ చెట్టు రాయి అంటారు సెంటర్లో. ఇదిగోండి ఇక్కడే అన్నమాట. ఇక్కడ ముగ్గేసి తర్వాత కోడిని కూడా కోసేసి ఏదో చేస్తున్నారండి మేము వెళ్ళే లోపల. తర్వాత హారతిస్తున్నారన్నమాట కర్పూరంతో. ఇదిగో ముగ్గు చూడండి భలే వేసారు. కత్తి కూడా అక్కడే పెట్టున్నారు. 4 మూలల ఏదో కలిసేలాగా కూడా పెట్టున్నారు. భలే ఉంది. చూసారా అలా ముగ్గేసి ముగ్గులో 4 మూలలు అలా కలిసాలు పెట్టి అలా ఏదో చేసి కోడిని కోసి అలా కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి హారతి ఇచ్చేసి అలా మళ్ళా ఆ ముగ్గుని చెరిపేశారండి. ఆ ముగ్గుని చెరిపేసి మళ్ళీ కథ చెప్తారన్నమాట. రాత్రికి కథ ఉంటుంది. ఆ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ముగ్గు వేస్తారన్నమాట. అప్పుడు ఆ ముగ్గు అమ్మవారి లాగా ఉంటుందన్నమాట, అమ్మవారి రూపము. సరే ఇంత లోపల వాళ్ళు అలా అయిపోయిన తర్వాత చెరిపేస్తున్న లోపల ఇదిగోండి నేను మా మంగమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా లహరి వాళ్ళ ఇంటికి. ఇదిగో అప్పుడు టైం 10:30 ఏమో అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ అమ్మాయి టీ పెడుతుంది, టీ తాగక్క అని. సరే ఇక వద్దులే అమ్మాయి అన్నం తినేసామన్నా కానీ తాగక్క ఏం కాదు రాత్రికి అంతా ఉంటాం కదా అని చెప్పి టీ పెడుతుంది అనమాట. మా మంగమ్మ వాళ్ళు కూడా టీ అంటే తాగుతూనే ఉంటారండి, డే అండ్ నైట్ తాగుతూనే ఉంటారన్నమాట. అన్నం లేకపోయినా పర్లేదు. అక్కడ మా పిన్నమ్మ కూడా ఉందన్నమాట, మా పిన్ని, అందుకే ఆమె కూడా తాగుతుంది. ఇక ఇదిగో మా లహరి ఏమో మొన్న ఈ టాప్ తీసుకున్నదంట, నాకు చూపిస్తుంది. బాగుంది లహరి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని చెప్తున్నాను. బాగుంది, నిజంగానే బాగుందండి కలర్, అదంతా ఎక్సలెంట్గా ఉంది. బాగుంది. బాగుంది. అమ్మ తేడా మళ్ళీ ఇంకా నీకు నేను తీసుకున్నా తీసుకోపోయింది, తీస్తా అన్నది. దీని మీద లెగ్గిన కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. దీన్ని మడత పెట్టేసి. అయ్యో ఏంటది? అందుకే నన్ను అడిగింది ఇందాక వాచ్ తెచ్చుకున్నావు పెద్దమ్మాననే. అట్ట కాదు, పైకి పెట్టాలా. మా లహరి ఆన్లైన్లో వాచ్ కూడా బుక్ చేసుకున్నది. ఇంకేంది మన పోరే అన్నీ చూపించాలన్నమాట. ఇదిగో బాగున్నాయిలే. ఎవరెవరు బుక్ చేసుకున్నారు మీషోలో? మీషో
ఇక ఇదిగోండి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చేసాము. ఇదిగో ఈ పోలేరమ్మ చెట్టుకేమో చీర అయితే ఇలా కట్టారు. ఇక ఇక్కడ ఇంతకుముందు ఇలా లేదండి. ఈ చుట్టూ ఈ సిల్వర్ రాడ్లు ఉన్నాయి, అవి మంచిగా కట్టారంట ఈ మధ్యనే బాగా. తర్వాత ఇదిగోండి ఆ రాయి దగ్గర చిన్నగా హోల్ చేస్తున్నారు చూడండి. ఆ హోల్లో ఏదో విగ్రహం పెడతారంట, పోతరాజు విగ్రహమో ఏమో, పోతరాజు విగ్రహం ఏదో అన్నారండి. ఆ విగ్రహం పెట్టడానికి ఇలా తవ్వారు చూసారా. అది ఇప్పుడు కథ ఉంది. కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గేసి అప్పుడు పెడతారేమో పోతరాజు విగ్రహం. ఇప్పుడు కథ మొదలైంది, వినండి పోలేరమ్మ కథ. ఇప్పుడైతే భలే ఉంటుందండి కథ చెప్తూ మధ్య మధ్యలో ఆ గజ్జలు కట్టుకొని భలే వేస్తున్నాడు డ్యాన్స్. అసలు స్కిప్ చేయకుండా చూడండి, భలే ఉంటుంది. మంచిగా కూర్చోండారు కోటలో. వచ్చినప్పుడు చూడాల్సింది. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారా? అలా కాదు, ఈ దగ్గర పడితే బాగా కనబడుతుంది, కొంచెం దూరం వస్తున్నా. అట్లాగే రేపు అంటే కదా డీజే, రేపు ఎగురుతులే. ఓకే ఓకే అలాగే.
మా బ్రాహ్మణత్వారా 3 పెళ్లి పిల్లలు 5 కుటుంబాలు ఉన్నారు. ఎవరు కేదండి మేము ఇక్కడ కొన్ని కోసం చేసి రెడ్డి గారు రెడ్డి గారు లహరి సిట్టింగ్ వేసింది. కూర్చో కూర్చో కూర్చోండి కూర్చోండి ఎప్పుడు కాటకొండ వేడుకున్నాడు ఈ మహాతల్లి శ్రీపాల కోలేరు తల్లి రాష్ట్రపతికి ఎదురు వచ్చినది ఎదురు వచ్చి రే కాటకొండ ఏమిరా నన్ను కరుణ ఇచ్చిన రాష్ట్రపతికి అన్నది అమ్మా కూర్చుని చెప్పునాయన ఎందుకు మీరు చెప్పడం మహాతల్లి శ్రీవాళ్ళ కోలేరు తల్లి కాటకొండ అమ్మా ఇంత ఎత్తుగా రాసిపోసినాను ఎంత కొలిసినా 6 పుట్లే జొరలవుతున్నాయమ్మా 2 అంతస్తుల ఎత్తులో నేను రాసిపోస్తే 6 పుట్లే జొరలైనా అన్నాడు. ఎవరు కాటకొండ నేను ఆయన కాటకొండ ఎవరన్నా వచ్చినారన్నా
మహాతల్లి కళ చూసి కాదవరెడ్డా ఈశ్వరుడు పార్వతరాణి వద్దకు వచ్చింది. బ్రాహ్మణోత్తర వంశనాడు నీ వద్దకి. కంటపరెడ్డి ఏమిరా వాసలో దొరలు చేరి సారం పెడితే నీ అబ్బదు పోయేది అన్నది మహారాణి కోరేరు తల్లి. నేను పెట్టలేదమ్మా, ముందు నీకు పెట్టదు ఎవరికి పెడదలుచుకోగలమన్నాడు. ఇప్పుడు మహాతల్లి కళలు చూసి అయినా కాదవరెడ్డి ఈ ఈశ్వరుడు పార్వతి పెట్టిన శాపం నేను ఏమి చేయలేనన్నాను. ఇప్పుడు కాదవరెడ్డి ఉత్తరాలు తెచ్చినోడికి ఇచ్చేదా, పెట్టుబడి పెట్టినోడికి ఇచ్చేదా, ఈ కూలీలు ఇచ్చేదమ్మా, అంత ఎత్తున రాసి నిలిపిపోయిందమ్మా, నేను ఎంత బతకాలమ్మన్నాడు. అప్పుడు అమ్మవారు శ్రీబాల పోలేరు తల్లి కాదవరెడ్డి 6 పుట్టలు జొన్నలు ఉన్నాయంటున్నావు. ఈ 6 పుట్టలు జొన్నలనే ఎన్ని కైలో ఉన్నాయో కైకి ఒక రాసిపోయి ఉన్న 6 పుట్టల్ని ఇంకా మిగిలినాయా కైకి 4 మూలలు ఉంటది. 4 మూల ఎందుకు ఇమ్మన్నది ఈ ఊరు ఈ పాపిష్టం ఉండా విన్నాడు. కైకి ఒక రాసి పోసినాడు. మిగిలినాటివి 4 మూల 4 రాశులుగా పోసినాడు. ఈ అమ్మవారు శ్రీ పోలేరు తల్లి యథాప్రకారం జొన్నలు కలగజేసినది కాండపరెడ్డికి. కలగజేసి ఈ ధనదారులు కలగజేసి సంతోషంగా అప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని మళ్ళా కలగజేసిందా. ఈయన రాసూరుపట్నానికి జొన్నలు తోలుకున్నాడు. ఈ అమ్మవారు ఐవాద్యలోకి వెళ్ళిపోయింది. కొన్ని నెలలు పాలిన తర్వాత ఈశ్వరుడు కళలు చూసినాడు. ఈశ్వరుడు కళలు చూసి మనం పెట్టిన శాపం ఒట్టే ఉన్నదా లేదా ఇంకెవరన్నా వచ్చి తిరగ తిప్పారని ఏకదృష్టి చూసినాడు ఈశ్వరుడు. మనస్ఫూర్తిగా ఈ కథ మీద పడాలగానే చిన్న చిన్న పిల్లలకు కూర్చొని వాళ్ళు ఆడుకునేది వీళ్ళంతా ఈ 150 వచ్చి ఈడ ఎగిరేది అతనికి అంత డబ్బులు ఇస్తున్నాం. అతని దగ్గర మనం సత్యం పెట్టుకోవాలి. అయ్యా అప్పుడు ఈశ్వరుడు బొమ్మను సిగ్గుపట్టినాడు. కాదపరెడ్డి
ఇలాంటి కథలు ఇప్పుడు కనుమరుగైపోయాయి కదండి, అసలు కనిపించడం లేదు కదా ఎక్కడ. మళ్ళీ అప్పుడప్పుడు అక్కడక్కడ పల్లెల్లో మాత్రమే చెప్తుంటారేమో తెలియదు. అప్పుడు మా ఊర్లో కథ ఉంటుంది రాత్రికి అన్నారన్నమాట. ఆ కథ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చానన్నమాట నేను. ఈయన కథ చెప్పేది ఎంతవరకు ఎవరికి అర్థమవుతుందో ఏమో కానీ అంటే అర్థం అవుతుంది అక్కడ నుంచి వింటే. దీంట్లో అర్థం కావట్లేదేమో వీడియోలో సరిగా, కానీ అర్థం అవుతుందండి. అంటే తర్వాత ఇంకా బాగా చెప్పారంట, చాలా బాగా. ఎందుకంటే పోలేరమ్మని బూతులు తిడుతూ చెప్పారంట. పోలేరమ్మని బూతులు తిడితే చాలా ఇష్టం అంటండి. అలా బూతులు తిడుతూ తర్వాత బాగా చెప్పాడంట. ఇంకా నేనైతే కొద్దిసేపు మాత్రమే తీసుకొని అలా గజ్జలు కడుతున్నప్పుడు డ్యాన్స్ వేస్తున్నాడే అది మాత్రమే కొంచెం ఎక్కువ బిట్టు తీసాను అనమాట. మధ్య మధ్యలో తీయలేదు, ఎందుకంటే బోర్ కొడుతుందేమో అందరికీ. కానీ కథ అయితే చాలా బాగా చెప్పాడంటండి ఆయన. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు చాలా బాగా అది చెప్పాను కదా, బూతులు తిడుతూ చెప్పాడట. ఈ కాటవరెడ్డికి ఇద్దరు వ్యవహారం పెట్టి వెళ్ళిపోయినాడు. ఎవరు? ఈశ్వరుడు, కోటేశ్వరుడు. ఆయన పోయిన తర్వాత ఈయనకి పిచ్చోది కలిగింది. రెడ్డికి ఎక్కడ లేని పిచ్చోది కలిగింది. పడలు కట్టున్నామే ఇంత దాదాపులో ఉండి పిచ్చమంది కాదే. ఈ ఆడదాయి వారి కొలిసినందు వల్ల కదా, ఈ ఆడదాయి వారికి ముగ్గురందు వల్ల కదా వాడు మనం వస్తున్నా అంటుందని కలిగిన టైం 1:30 టీ పెట్టుకొని తాగుతున్నాం ఇప్పుడు మేము. ఎందుకంటే ఆడ కథ చెప్పారు కదా, కథ దగ్గర నుంచి వచ్చేసాము. మళ్ళీ 3 గంటలకు అదే నిద్రపోకూడదంట. మళ్ళీ 4 గంటల నుంచి పొంగళ్ళు ఏదో పెట్టాలా, అందుకోసం నిద్ర వచ్చేస్తుందని ఇప్పుడు 1:30 అవుతుంది. టీ పెట్టుకొని తాగుతున్నాం. మేల్కొనే ఉండాలన్నమాట. ఎందుకంటే మా మాధవి వాళ్ళు అది ఇవ్వాలి కదా అమ్మవారికి, అందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. అందుకు నిద్రపోకూడదని ఇదిగో ఇలా. నేనైతే కథ దగ్గర నుంచి 12 గంటలకే వచ్చేసానండి. మా మాధవి అయితే 1:30కి వచ్చింది. కథ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ తీస్తే కూడా స్కిప్ చేసేస్తారు కదా, చూడరని చెప్పి నేను అప్పుడు వచ్చేసాను. ఇక మా మాధవి ఇప్పుడు వచ్చింది. ఇక టీ పెట్టుకొని తాగుతున్నాం. ఎందుకంటే మళ్ళీ 3 గంటలకు వెళ్ళాలి, తప్పెట్లతో వస్తారు, కళ్ళు అవన్నీ తీసుకెళ్ళాలని చెప్పారు. అంటే అప్పటి వరకు కథ చెప్పి అప్పుడు ముగ్గేసి వాళ్ళు అప్పుడు పొట్టేలు నరికి ఊరంతా చల్లతారంటండి. మళ్ళీ అప్పుడు ఎవరు బయటకు పోకూడదంట. ఆ 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు ఎవ్వరు బయటకు పోకూడదు, అందరూ తలుపులు వేసుకొని ఉండాలి. ఎవ్వరు చూడకముందే అలా చల్లేస్తారంట. అదేంటంటేనంట, దానికి అర్థం ఏంటంటేనంట, అంటే దెయ్యాన్ని ఊర్లో నుంచి తరిమేసి ఆ దేవతని ఊర్లో ఉంచే ప్రక్రియ అంట అది. ఏంటి అలా చల్లడం కానీ, అలాగే అదే స్టార్టింగ్లో వేప మండలు కట్టారు చూడండి, అలా అప్పుడు కూడా ఏదో చల్లుకుంటూ వచ్చారు నీళ్లు. ఇదిగో ఇప్పుడైతే తలుపులన్నీ మూసేస్తున్నాము. ఇప్పుడు అరుచుకుంటూ వస్తున్నారనమాట. చిన్నగా సౌండ్ వినిపిస్తుంది, వినండి. నువ్వు లేరా? ఇక దీని తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో చూద్దాం. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి కథలు మీ ఊళ్ళో చెప్తారో లేదో కామెంట్ చేయండి.